వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ మదర్ని మీ ఇంట్లో ఫ్యామిలీని అవకాశంగా తీసుకొని మీకున్న బ్యాలెన్స్ని లైఫ్లో మీరు ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నారు కదా, దానిని వెనక్కి తిరిగి చూసేలా చేయాలని చెప్పి చూసినందుకు మీ ఏంజిల్స్ మీరంటే జలస్ ఉన్న పీపుల్స్కి, మీ ఎనిమీస్కి ఎలా శిక్ష వేసింది, ఏంజిల్ ఈ విషయంలో మీకు ఎలా సహాయం చేద్దాం అనుకుంటుంది, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుంది అని ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? ఏంజల్స్, ఐఎల్స్ ఆఫ్ గాడ్స్, ప్లీజ్ చెప్పండి. ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీని అవకాశంగా తీసుకున్న వాళ్ళెవరు? ఎస్, గ్రీన్గా ఉన్నారని, పచ్చగా ఉన్నారని, మీరు చేస్తున్న పనిలో ఇంట్యూషన్, మీరు అనుకుంటుంది కరెక్టేనండి. కొంతమంది మీరు చేస్తున్న పనికి పడి ఏడుస్తున్నారు. అది మీ వరకు కొలీగ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. వాళ్ళు మీ పనికి పడి ఏడుస్తున్నారంట. మీరు చేస్తున్న పనిని ఆపాలి, ఎలాగన్నా జాబ్ అయితే జాబ్ డమక్కయ్యేలా చేయాలి, లేదంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఎలాగన్నా ఆపేసి వాళ్ళ సంతోషాన్ని ఇలా ఇలా చేసేయాలి, వాళ్ళ లైఫ్ని షేక్ చేసేయాలని ఆలోచిస్తున్నారంట. ఆపేద్దామని చెప్పి పరుగులు పెడుతున్నారంట. ఏకంగా ఎదురు చూస్తున్నారంట అవకాశం కోసం. ఏం చేద్దాం అని, ఏదో ఒక అవకాశం దొరుకుద్దా, వాళ్ళు బ్యాలెన్స్ అయిపోతున్నారే, బాగుపడిపోతున్నారే అని చూస్తున్నారంట కిటికీల నుంచి. ఇంకా చెప్పండి ఏంజిల్స్. సూపర్. త్వరలోనే మీరు ఇల్లు కూడా కట్టుకోవాలని ఆలోచనలో ఉన్నారండి చాలామంది ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళు. మ్యారేజ్ చేసుకుందామా, సంబంధాలు చూద్దామా అని మా పెద్దవాళ్ళు అనుకుంటున్నారు. అండ్ మీకు కూడా ఆలోచన ఉంది, దారి ఉంది, కానీ ఇంకా డిసిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోలేదు. చూద్దాం అనుకుంటున్నారు అనమాట. అంటే ఇంకా దారి ఉంది కదా, చూద్దాం అనుకుంటున్నారు. ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే. మీరు లైఫ్లో బ్యాలెన్స్ అయిపోయారు, మ్యారేజ్ చేసుకోవడం ఒకటే లేటు అని మీరు అనుకుంటున్నారు అని ఇక్కడున్న 2 గుంటె నక్కలకు తెలిసిపోయాయి. ఇగో విషయం ఎలా కక్కాలా అని చూస్తున్నారు. మీ విషయంలో పైకి దారులు చూస్తున్నారు. ఇదిగోండి ఇలా వెనక నుంచి ఇగో ఎదురు చూస్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజిల్. ఇది మీ టైం అండి. మీరు ముందుకెళ్తున్నారు కదా, దాన్ని ఎవరు ఆపలేరు. ఓకేనా? మీ ఫ్యామిలీని అవకాశంగా తీసుకొని, అంటే మనీ రొటేషన్ చేసి, సూపర్. ఏదో విషయం మీకు తెలియకూడదు అని ఆపుతున్నారు వాళ్ళు. ఏదో విషయం మీకు తెలియకూడదు అని ఆపడాన్ని మీ విషయంలో నిజమేంటి తెలియకుండా మీకు ఫ్యామిలీ మ్యారేజ్ చేద్దామని అనుకుని ఉండొచ్చు, లేదా మీరు బ్యాలెన్స్ అయిపోతున్నారని మీకు తెలియదు ఏదో డబ్బుల విషయం మీకు బయట పడకూడదని చెప్పి మిమ్మల్ని ఆపేద్దామని అనుకుంటున్నారు. డివైన్ అయితే వాళ్ళ న్యూ బిగినింగ్ని ఆపేసిందండి. వాళ్ళకి న్యూ బిగినింగ్ లేదు మీ లైఫ్లో. మీరు చేస్తున్న పనిని ఆపడానికి కానీ, మీకు మ్యారేజ్ విషయంలో వాళ్ళు ఏదైనా పిచ్చి డ్రామాలు ఆడడానికి కానీ మీ డివైన్ అనేది ఒప్పుకోవట్లేదు. మీరు ఎర్త్ ఏంజిల్, గాడ్ ఏంజిల్ మిమ్మల్ని చూస్తున్నారంటే మీరు లైఫ్లో మీరు బతకడమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో హెల్ప్ చేస్తున్నారు మీరు. అదైతే ఖచ్చితం అండి. సారీ, మీకు గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి పాత వాళ్ళు కప్పట్టుకొని వద్దాం అనుకుంటున్నారంట. అంటే ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ ఎవరో తెద్దామని చెప్పి మీ పాత ఎక్స్ కావచ్చు, లేదా మీ పర్సన్ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో, మీరంటే గిట్టని వాళ్ళు, మీ నుంచి సపరేట్ అయిన వాళ్ళు ముందుగా మీ దగ్గరకు వచ్చేద్దాం అనుకుంటున్నారు. దానికి డివైన్ అలో చేయట్లేదు, మీరు కూడా ముఖం చూపించట్లేదు కదా, సరికదా. వాళ్ళ ముఖం చూడడానికి కూడా మీరు రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళ గురించి మీకు అన్ని నిజాలు తెలిసిపోయినాయి కదా. వాళ్ళు ఏంటంటే నిజాలు తెలియకముందే ఇదంతా చేసేద్దాం అనుకున్నారు. కానీ డివైన్ ఏం చేశారు, వాళ్ళ నిజాలు, వాళ్ళ కుళ్ళు బుద్ధి ఏంటి, వాళ్ళు అసలు ఏంటి, ఇప్పుడే రిలేషన్లో నిలబడలేని వాళ్ళు రేపు జీవితంలో నిలబడతారా ఆలోచించు అన్నట్టుగా మీకు క్లియర్గా వాళ్ళ కలర్స్ అన్నీ తెలిసేలా చేశారు. మేనిఫెస్టింగ్ వాళ్ళు ఏదో క్రియేట్ చేద్దామని చూస్తున్నారండి, మెజిషియన్ లాగా. మీ లైఫ్లో ఏదైనా ఒక మ్యాజిక్ చేసి లేని దాన్ని మీ మదర్ని రివర్స్ చేసి, అంటే అండి మీకు ఏదైతే ఆధారంగా ఉన్నారో అది ఫీమేల్ ఫిగర్, హైయెస్ట్ ఫీమేల్ ఫిగర్, మదర్ కావచ్చు, మీ అంటే మీ బ్రదర్ వాళ్ళ మదర్ కావచ్చు, లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, ఏదైతే ఫీమేల్ ఫిగర్ మీకు హెల్ప్ చేస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారో ఒక మదర్ లాగా, వాళ్ళని తలకిందులు చేసి, వాళ్ళ లైఫ్లో లేని దాన్ని క్రియేట్ చేసి, వాళ్ళని అవకాశంగా వాడుకొని ఎమోషనల్ డ్రామా ఆడి మిమ్మల్ని ఎలా అన్నా తొక్కేయచ్చా అని ఆలోచిస్తున్నారంట. దాన్ని కూడా డివైన్ అవకాశం ఇవ్వలేదు. మీకు వచ్చే గుడ్ న్యూస్ రానివ్వకుండా చేయాలని చెప్పి వెనకాల వర్క్ ఆన్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఏది వర్క్ ఆన్ అవ్వట్లేదు. సూపర్. మీ జోలికి వచ్చి అనవసరంగా ఇలాంటివన్నీ చేసినందుకు వాళ్ళ లైఫ్ బోర్లో పడింది. వాళ్ళు తిరిగి పడ్డారు. మీ లైఫ్లో ఏమీ చేయలేక వాళ్ళ అవకాశాన్ని కోల్పోవడమే కాకుండా వాళ్ళు తలకిందులు అయిపోయింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. మీ స్టార్ని తిరిగేద్దామని చెప్పి వాళ్ళ స్టార్ వాళ్ళు పోగొట్టుకున్నారు. అంటే వాళ్ళ నిజాలు బయటికి తెలిసేలా చేశారు. అనవసరంగా మీ జోలికి వచ్చి వాళ్ళ బుద్ధులు వాళ్ళు బయట పెట్టుకున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని మీ పని జోలికి వస్తున్నారంట. వాళ్ళు మీ పనికి పడి ఏడుస్తున్నారంట. ఒక 3 పర్సన్స్
ఓకేనా? అది మీ నైబర్స్ కావచ్చు, చుట్టుపక్కలోళ్ళు కావచ్చు, మామూలుగా ఏది తెలీదన్నట్టు హాయ్ బాయ్‌లు చెప్పే గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు అయ్యుండొచ్చు. ఈ రోజుల్లో హాయ్ బాయ్, గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. కావాలనంటే వాళ్ళు మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగడానికో, లేదా నెక్స్ట్ మీరేం చేస్తున్నారని తెలుసుకోవడానికో మాత్రమే మీ దగ్గర హాయ్ బాయ్‌లు చెప్తారండి. ఓకేనా? మీరు తిన్నారా లేదా అని చూసేవాడైతే మీకు అన్నం లేనప్పుడు తెచ్చి అన్నం పెట్టేవాడు. అంతేగాని మీరు బాధపడిపోతున్నప్పుడు ఏమో మెసేజ్‌కి రిప్లైలు ఇవ్వకుండా, ఇప్పుడు బాగుపడిపోయి డబ్బులు సంపాదిస్తున్నాడేమో గుడ్ మార్నింగ్‌లు, గుడ్ నైట్‌లు చెప్పడాలు, ఇయన్నీ కూడా అవకాశవాదులండి ఆళ్ళు. అవగ కుదిరితే వాళ్ళని ఎప్పుడన్నా తొక్కేయొచ్చు కదా! ఎదుగుతున్నారు కదా! అని ఒక ఇదితో పెడుతున్నారు. ఎప్పుడైనా చూడండి మీరు ఎప్పుగా హ్యాపీగా ఉన్నారని ఒక స్టేటస్ ఏదైనా పెట్టినప్పుడు మాత్రమే రిప్లై వస్తది. మీరు బాధగా ఉన్నారని స్టేటస్ పెట్టి చూస్తే ఎంతమంది రిప్లై చేస్తారు? అదనమాట. అవకాశం అండి. అవకాశవాదులండి. కొంతమంది అందరూ కాదు. ఓకేనా? సో, వాళ్ళు మిమ్మల్ని రిలాక్స్ చేయాలి, తప్పించేయాలనుకుంటున్నారు గానీ, వాళ్ళ పప్పులేమి మీ దేవుడు ఉడకనివ్వట్లేదు. సో, ఎవరైతే స్పైయింగ్ జేసి మీ ఎనకాల కుట్రలు చేస్తున్నారో, ఒక మెన్ను అతని పనే తలకిందులయిపోయింది. ఇప్పుడు అతను మిమ్మల్ని ఏదో చేద్దామని అది తీసిన గోతిలో ఆళ్ళే పడ్డారనమాట. హైయెస్ట్ ఫాదర్ ఫిగర్ కావచ్చు, అండ్ మీ పెద్దనాన్న వాళ్ళకి అయ్యుండొచ్చు. అండ్ ఇంకో పర్సన్ వాళ్ళ చేత చెప్పించిన ఇంకో ముసలాయన. అంటే పెద్దాయన. ఏజ్‌కి పెద్దతను అవును. పెద్దతనం అనేది పక్కా. ఇదిగోండి ఓల్డ్. అంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ బాగా ఉన్నోళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు. మీకంటే బెటర్ ప్లేస్‌లో ఉన్నవోళ్ళు. వాళ్ళ పని తలకిందులైపోయింది. ఆళ్ళ చేత చెప్పించి ఎవరైతే మీ లైఫ్‌లో చూస్తున్నారో, మీకు మీ లైఫ్‌లో మీ ఫ్యామిలీ నుంచి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ పని తలకిందులైపోయింది. మీ జోలికొచ్చినందుకు. వాళ్ళింక జీవితంలో మీ జోలికి రాలేరు. ఒకవేళ వచ్చినా కూడా ఆళ్ళకంతే ఇంక ఆళ్ళ పని. ఆళ్ళకి ఫ్యామిలీ, లవ్ ఏముండవింక. ఏకాకిలా మిగిలిపోతారు మీ జోలికొస్తే అని స్ట్రాంగ్ వార్నింగ్ అండి మీ ఏంజెల్ వార్నింగ్ ఆళ్ళకి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.